సాధిస్తామని చంద్రబాబు చెబితే అసలది తెచ్చేది మీడియాను నియంత్రించడానికే అని జగన్ కౌంటర్ ఇచ్చారు. రికార్డు స్థాయిలో ఆప్టికల్ ఫైబర్ లైన్ వేస్తున్నామని బాబు చెబితే అందులో రికార్డు స్థాయి అవినీతి జరుగుతుందని జగన్ ఆరోపించారు. చంద్రబాబు కుటుంబాన్ని దగ్గర వారికే ఆ కాంట్రాక్టు కట్టబెట్టారని జగన్ మండిపడ్డారు. దొంగతనాలు, స్కామ్లు అలవాటైన వారికి ఆ ఆలోచనలే వస్తాయని బాబు ఎన్కౌంటర్ ఇచ్చారు. ఫైబర్ గ్రిడ్ పై చంద్రబాబు ప్రకటన చేసిన వెంటనే జగన్ ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిపై సెటైర్లు వేస్తూ ఆరోపణలు గుప్పించారు. అన్నీ కనిపెట్టింది తానేనన్నట్లు బాబు బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏ రకంగా చెప్తారు అంటే కోర్ డాష్ బోర్డు తన హయాంలో తాను పెట్టింది, ఇంతకు ముందు లేరన్నట్టుగా. ఇంతకు ముందు పాలకులు వేరే పేరు పెట్టేవాళ్ళు, ఈయన పేరు మార్చి దాని కోర్ డాష్ బోర్డు అని పెట్టాడు. వాళ్ళు గొప్పనా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇలా 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 చేయొచ్చు అని చెప్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు గొప్పనా నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. అసలు ఫైబర్ గ్రిడ్ పెట్టింది మీడియాను కంట్రోల్ చేయటానికేనని, తనకు వ్యతిరేకంగా ఎవరైనా వార్తలు ఇస్తే ఆ ఛానల్ కట్ చేయటానికేనని జగన్ ఆరోపించారు. ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా టీవీ ఛానల్ అన్ని నియంత్రించేందుకు, టీవీ ఛానల్ ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఏది చూపించినా కూడా వెంటనే వాటిని కట్ చేసే కార్యక్రమం ఎలా చేయగలుగుతామన్నది పూర్తిగా చేసేందుకు తీసుకొస్తా ఉన్న కార్యక్రమం ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్. ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్ట్ ఇచ్చిన కంపెనీ టెరాసాఫ్ట్ గతంలో ఈ పాస్ విధానం అమల్లో ఫెయిల్ అయిందని, ఈ ప్రభుత్వమే బ్లాక్ మెయిల్ లిస్టులో పెట్టిన కంపెనీ అని, దానికి ఈ వర్క్ మళ్లీ ఎలా ఇచ్చారని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు హయాంలో మే 11, 2015లో బ్లాక్ లిస్ట్ చేశారు అధ్యక్ష. మరి ఇదే టెరా సాఫ్ట్వేర్ ఏదైతే ఈ పాస్ యంత్రాలను సప్లై చేయడంలో ఏదైతే విఫలమైందో అదే సంస్థకు ఇవాళ ఫైబర్ గ్రిడ్ పనులను 333 కోట్ల రూపాయల పనులు ఎలా అప్పగించారు చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి అధ్యక్ష. ఈవీఎంను దొంగతనం చేసిన కేసులో ఉన్న ప్రసాద్ అనే వ్యక్తిదే ఈ టెరాసాఫ్ట్. చంద్రబాబు కుటుంబానికి దగ్గర కాబట్టే అతనికి ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టారని జగన్ ఆరోపించారు. ముంబైలో ఇదే హరికృష్ణ ప్రసాద్ ఈవీఎం మిషన్లు దొంగతనం చేస్తూ, వెరీ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు తెలియాలి, అందరికీ అసెంబ్లీ కూడా తెలియదు. ఇదే హరికృష్ణ ప్రసాద్ ముంబైలో ఈవీఎం మిషన్లు దొంగతనం చేస్తే ముంబై పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదైన పరిస్థితి అధ్యక్ష. హెరిటేజ్ లో డైరెక్టర్ గా ఉన్న దేవినేని సీతారామయ్యే ఈ టెరాసాఫ్ట్ లోనూ డైరెక్టర్ గా ఉన్నారని, ఇక్కడే వీరి బంధం బయటపడిపోతుందని జగన్ విమర్శించారు. ఈయనకు సంబంధించిన హెరిటేజ్ ఫుడ్స్ లో పనిచేస్తా ఉన్న వాళ్ళు టెరా సాఫ్ట్వేర్ లో కూడా డైరెక్టర్ గా పనిచేస్తా ఉన్నారు అని, డైరెక్టర్ గా సెప్టెంబర్ 30, 2014 వరకు డైరెక్టర్ గా పనిచేస్తా ఉంటే అదే సంస్థకు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఫైబర్ ఆప్టిక్ 333 కోట్ల వర్కులు ఏకంగా అప్పజెప్పేశారు అధ్యక్ష. జగన్ ఆరోపణలపై బాబు భగ్గుమన్నారు. చరిత్ర తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎం దొంగతనం చేయలేదని, అవకతవకలను బయటపెట్టడానికి ప్రయత్నించి జైలు పాలై త్యాగం చేసిన వ్యక్తి ప్రసాద్ అని బాబు చెప్పుకొచ్చారు. ఎవడైనా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ దొంగతనం చేస్తాడండి? ఎందుకు చేస్తాడండి? ఇది ఆస్తి అంటే నీకు ఆస్తి, నీకు దొంగతనం చేయడం అలవాటు అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో దొంగతనం కనపడుస్తూ ఉంది. త్యాగం చేశాడు ఒక మంచి పర్పస్ కోసం. ఈ యొక్క సిస్టంలో ఉండే లొసుగులు ఎత్తి చూపడానికి జైలుకు పోయిన వ్యక్తి ఈ ప్రసాద దిశ. అలాంటి వ్యక్తిని కూడా మాట్లాడే పరిస్థితికి వస్తే ఎంత నీచో దిశ ఇది. సమాజానికి సేవ చేయాలి, తప్పులు ఎత్తి చూపాలని జైలుకు పోయిన వ్యక్తిని కూడా తప్పు చూపిస్తున్నారంటే అది మీ సంస్కృతికే తెలుస్తుంది తప్ప ఇంకోటి కాదు దిశ. ఫైబర్ గ్రిడ్ కు టెండర్లు పిలిచి లెస్ గా కోట్ చేసిన వారికే ఇచ్చామని, ఇందులో ఎలాంటి అవినీతికి తావివ్వలేదని బాబు స్పష్టం చేశారు. టెండర్లు పిలిస్తే టెండర్లు వచ్చాయి. టెండర్లు వచ్చిన తర్వాత లోయెస్ట్ టెండర్ కి 4% లెస్ కి ఇచ్చాం. ఫైబర్ గ్రిడ్ పేరుతో డిజిటల్ ఏపీ అంటూ బాబు నినాదమిస్తే అందులోనే అవినీతి దాగి ఉందని జగన్ కౌంటర్ ఇవ్వటంతో సభలో వాద ప్రతివాదనలు వాడివేడిగా సాగాయి.